ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజయ్ దివాస్ సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివస్ ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం విజయ్ దివస్ సంబరాలను అంబరాన్నంటేలా జరపాలని సూచించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్పీలు, జిల్లా అధ్యక్షులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని గుర్తు చేశారు. నవంబర్ 29న దీక్ష దివస్ ను విజయవంతం చేసినట్టే కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9వ తేదీని విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 9నే 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఒక రూపం వచ్చిందని తెలిపారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును పండగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ సారథి కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్ దవాఖానా, గాంధీ దవాఖానాలో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పళ్ల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని, నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. 2 రోజులు సమయం ఉన్నందున జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే విజయ్ దివస్ వేడుకలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగరవేయాలన్నారు. హైదరాబాద్ నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. విజయ్ దివస్ సందర్భంగా కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్తు తరాలకు గుర్తు